మారుతోంది హీరోల సర్జరీల వ్యవహారం. యువ హీరోలతో పాటు సీనియర్లు కూడా గాయాల పాలవుతుండడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ సర్జరీ జరుగుతోంది. కిమ్స్ కి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ ని సర్జరీ ప్రోటోకాల్ పూర్తయ్యాక ఆపరేషన్ థియేటర్ కి తరలించారు. తారక్ భుజానికి ప్రస్తుతం శస్త్రచికిత్స జరుగుతోంది. భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స చేసుకోవాలని ఇటీవల వైద్యులు సూచించడంతో జూనియర్ ఎన్టీఆర్ కి ఈ రోజు శస్త్రచికిత్స జరుగుతోంది. సాయంత్రం 4 గంటలకు చికిత్స పూర్తవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రాగన్ షూటింగ్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగింది. రిస్కీ స్టంట్ చేస్తుండగా ఆయన కుడి భుజానికి గట్టిగా దెబ్బ తగిలింది. ఆ సమయంలోనే ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు కనీసం 6 నుంచి 8 వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయితే భుజం కండరాలు త్వరగా సాధారణ స్థితికి చేరాలంటే శస్త్రచికిత్స తప్పనిసరి అని సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లు తాజాగా నిర్ణయించారు. సర్జరీ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ కనీసం 2 నెలల పాటు సినిమా షూటింగ్స్ కి పూర్తిగా దూరంగా ఉండబోతున్నారు. ప్రస్తుతం ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో పాటు రాబోయే ఇతర పాన్ ఇండియా ప్రాజెక్టుల డేట్స్ కూడా కాస్త రీషెడ్యూల్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఎన్టీఆర్ పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే మళ్లీ కెమెరా ముందుకు వస్తారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. టాలీవుడ్ మరో టాప్ హీరో రామ్ చరణ్ కూడా ఈ మధ్య సర్జరీ చేయించుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్ గంగా ఆసుపత్రిలో కుడి చేతి మణికట్టు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. రామ్ చరణ్ శస్త్రచికిత్స కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య బృందం రంగంలోకి దిగింది. గతంలో మెగాస్టార్ చిరంజీవికి క్లిష్టమైన వెన్నెముక ఆపరేషన్ ని విజయవంతంగా నిర్వహించిన గంగా ఆసుపత్రి చీఫ్ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్ రాజశేఖరన్ ఈ సర్జరీకి నేతృత్వం వహించారు. వీరితో పాటు అమెరికాలోని మయామికి చెందిన ప్రఖ్యాత హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అల్హండ్రో బాడియాను ప్రత్యేకంగా కోయంబత్తూర్ కు ఆహ్వానించారు. చెర్రీ సర్జరీ మొత్తానికి సక్సెస్ అయింది. పెద్ద షూటింగ్ సమయంలో చరణ్ చేతికి గాయమైన ప్రమోషన్లు పూర్తి చేసిన తర్వాతే సర్జరీ చేయించుకున్నారు రామ్ చరణ్. సర్జరీ తర్వాత రీహాబిలిటేషన్ అనంతరం రామ్ చరణ్ హైదరాబాద్ కు తిరిగి వచ్చి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి సారించనున్నారు. హీరోలే అనుకుంటుంటే నేషనల్ క్రష్ గా పేరున్న హీరోయిన్ రష్మిక మందన కూడా రీసెంట్ గా గాయపడింది. సినిమా షూటింగ్ లో భాగంగా ఓ పాటకు డాన్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. యాక్షన్ థ్రిల్లర్ మైసాలో నటిస్తోంది రష్మిక. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న మైసా సినిమాకు సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలతో పాటు అండర్ వాటర్ సీక్వెన్స్ ను ఇటీవల పూర్తి చేశారు. ఈ సినిమాలోనే ఓ పాటను షూట్ చేస్తుండగా రష్మిక ప్రమాదానికి గురైంది. ఈ ఏడాది తెలుగు సినీ నటులు వరుసగా గాయాల పాలవుతున్నారు. ఇటీవల అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ఎన్బీకే 111 షూటింగ్ లో గాయపడ్డారు. గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ లో భాగంగా కాకినాడలో ఉండగా ఈ ఘటన జరిగింది. కాకినాడ పోర్టు వద్ద సినిమాకు సంబంధించి ఫైట్ సీన్ షూట్ చేస్తుండగా మోకాలికి గాయం కావడంతో వెంటనే బాలకృష్ణను ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేయగా ప్రస్తుతం బాలకృష్ణ కోలుకుంటున్నారు. ఈ మధ్య గోపీచంద్ మలినేని షూటింగ్ లో గాయపడిన బాలయ్యకు ఏఐజీలో సర్జరీ జరిగింది. ఏఐజీ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గౌతమ్ చౌదరి నేతృత్వంలో సుమారు 3 గంటల పాటు బాలయ్య మోకాలి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.
మెగాస్టార్ చిరంజీవికి సైతం గత ఫిబ్రవరిలో సర్జరీ జరిగింది. చిరంజీవి భుజానికి కీ హోల్ సర్జరీ జరిగింది. అల్లు శిరీష్ వివాహం సందర్భంగా మొదటి శుభలేఖను చిరంజీవికి అందించారు. అల్లు అరవింద్ దంపతులు అల్లు శిరీష్ స్వయంగా చిరు ఇంటికి వెళ్లి నూతన వస్త్రాలతో పాటు వివాహ ఆహ్వాన పత్రికను అందించి పెళ్లికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిరంజీవి చేతికి కట్టు ఉండటం గమనించి పలువురు అభిమానులు ఆందోళన చెందారు. ఆయనకు ఏమైందంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చిరంజీవి స్వయంగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పోస్ట్ పెట్టారు. తన భుజానికి చిన్న కీహోల్ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానంటూ చిరంజీవి అప్పట్లో పోస్ట్ పెట్టారు. గత కొంతకాలంగా భుజంగాయంతో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ దిన్షా పార్థివాలా నేతృత్వంలో వైద్యుల బృందం ఆయన కుడి భుజానికి సర్జరీ చేసింది. రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండడంతో ఈ శస్త్రచికిత్స అవసరమైంది. దాదాపు 3.5 గంటల పాటు జరిగిన సర్జరీ సక్సెస్ అయింది. కొన్నాళ్ల తర్వాత ఎడమ భుజానికి శస్త్రచికిత్స చేయించుకోబోతున్నారు. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంలో పలు వైద్య పరీక్షలు చేశారు. అప్పుడే భుజాలకు రొటేటర్ కఫ్ గాయాలు, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. 2016లోనే పవన్ కళ్యాణ్ భుజాలకు గాయాలయ్యాయి. 2018లో పోరాట యాత్ర సమయంలో నొప్పి పెరిగినా అలాగే భరిస్తూ వచ్చారు. తరువాత కూడా ఆ గాయాలను కాస్త అశ్రద్ధ చేశారు. వారాహి యాత్ర, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో గాయాల తీవ్రత పెరిగి చివరికి సర్జరీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ జరుగుతోంది. సర్జరీ గురించి తెలియగానే తారక్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎక్స్ వేదికగా గెట్ వెల్ సూన్ ఎన్టీఆర్, స్పీడీ రికవరీ తారక్ అనే హ్యాష్ ట్యాగులు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. శస్త్రచికిత్స తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఆయన కార్యాలయం ప్రకటించింది. టాలీవుడ్ హీరోలు ఇటీవల హాస్పిటల్ బాట పడుతున్నారు. తీవ్ర గాయాలతో కొన్నాళ్లుగా సర్జరీలు చేయించుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఫిల్మ్ కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి. రైట్ వల్ల ఇక్కడ మనం ప్రెజెంట్ అయితే ఇక్కడ సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇవాళ ఉదయం 6:30 గంటలకు ఎన్టీఆర్ ఇక్కడికి రావడం జరిగింది. అయితే వైద్య నిపుణుల సమక్షంలో 1 అవర్ పాటు అసలు ఎందుకు జరిగింది సర్జరీ, దాని గురించి పరిశీలించి వాళ్ళు సర్జరీకి అయితే చెప్పారనమాట. సర్జరీ చేయాలని చెప్పారు. దాంతో సర్జరీ అయితే నిర్వహించడం జరిగింది. సర్జరీ నిర్వహించిన తర్వాత ఇక్కడైతే సక్సెస్ అయినట్టు మనకైతే ఒక చిన్న సమాచారం అయితే అందిందనమాట. సో దాంతో చూసుకుంటే ఇక్కడ ప్రెసెంట్ ఎన్టీఆర్ అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా అసలు ఎన్టీఆర్కి ఎలా ఉంది, సర్జరీ సక్సెస్ అయిందా లేదా అని వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ కోసం అయితే వాళ్ళు వేచి చూస్తున్నారు. మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటి అంటే ఎన్టీఆర్కి సర్జరీ విజయవంతం అయింది. త్వరలోనే మళ్ళీ డ్రాగన్ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు అయితే చెప్పారు. సో ఇక్కడ చూసుకుంటే ప్రెసెంట్ నిన్న మనకి ఒక ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి మనకు ఒక లెటర్ అయితే వచ్చింది. ఆ లెటర్లో ఏంటంటే ఎన్టీఆర్ సర్జరీకి వెళ్తున్నారని చెప్పి తెలిసింది. సో మనకి మనందరికీ తెలుసు డ్రాగన్ సినిమా అందరూ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఏదైతే ఉందో, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన షూటింగ్స్ కానీ అలాగే జిమ్ చేస్తున్నప్పుడు సర్జరీ అంటే లైక్ మనకి షోల్డర్ కి ఇంజురీ అవడం జరిగింది. సో గత నెల 27వ తారీఖున అది మనకి దెబ్బ అయితే తగిలింది. సో దాంతో అక్కడి నుంచి కూడా ఆ ఇంజురీ వల్ల ఆయన చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. సో వైద్యులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సర్జరీ చెప్పారు. సర్జరీ అయితే ఇప్పుడు విజయవంతం అయినట్టు మనకి సమాచారం అయితే అందింది. అలాగే సంజయ్, మనం చూస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కుడి భుజానికి అయితే సర్జరీ పూర్తయిందని అంటున్నారు. ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారంటే పరిస్థితి ఏమైనా తీవ్రంగా ఉందా?
రైట్, మనం గత కొంతకాలంగా చూసుకుంటే ఏంటంటే ఇటు టాలీవుడ్ ఎవరైతే సినీ ప్రముఖులు ఉంటారో వీళ్ళందరికీ కూడా ఏదో ఒక గాయం తగలటం, వాళ్ళకి సర్జరీలు అవటం అయితే మనం చూస్తున్నాము. గతంలో చూసుకుంటే మనకి పవన్ కళ్యాణ్ గారికి కూడా సర్జరీ విజయవంతమైంది. మరి ఇంకొక భుజానికి కూడా మరి సర్జరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి అది కూడా విజయవంతం అవుతుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా సినిమాలు లైక్ వాళ్ళందరూ కూడా మంచి మంచి సినిమాలు మనందరికీ అందిస్తున్నారు. చాలా భారీ లెవెల్లో సెట్లు, భారీ లెవెల్లో వాళ్ళ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అలాగే చాలా చేస్తున్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ బతకాలి, సినిమా ఇండస్ట్రీ మంది మనకి తెలుసు. బాహుబలి సినిమా నుంచి కూడా ఇండస్ట్రీ అనేది పాన్ ఇండియా లెవెల్లో మనందరికీ తెలుగు స్టేట్స్ మొత్తం కూడా తెలిసింది తెలుగు ఇండస్ట్రీ గురించి. ఈ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కృషి పెట్టి వాళ్ళు ఎంతో దాంట్లో లైక్ చూసుకుంటే వాళ్ళ జీవితం అంతా పెట్టి చేస్తున్నారు. ఈ రకంగా వాళ్ళకి ఇంజురీలు అవటం ఇట్లా జరుగుతుంది. సో త్వరగా వీళ్ళందరూ కూడా కోలుకోవాలని అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే సంజయ్, ఇప్పుడు బాలయ్య అలాగే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వరుసగా స్టార్ హీరోలు సర్జరీలు చేయించుకోవడం ఇట్లాంటి చూస్తుంటే టాలీవుడ్ లో హెల్త్ అలర్ట్ అనేది అవసరం ఉంది అని అంటారా? రైట్, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు బాలయ్య బాబు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఇటు చూసుకుంటే మనకి ఎన్టీఆర్ అవ్వచ్చు. మనకి తెలిసిన దాని ప్రకారం మొన్న కొరియన్ కనకరాజు వరుణ్ కూడా తనకి లెగ్కి ఇంజురీ అవటం ఇవన్నీ కూడా జరుగుతాం. దాంతో ఏంటంటే వాళ్ళందరూ కూడా షూటింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే జాగ్రత్తగా ఉంటూ ఆ షూటింగ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే వాళ్ళ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీద కూడా చాలా జాగ్రత్తలు పెట్టాలి. వైద్య నిపుణుల సమక్షంలో ఇవన్నీ జరిగితే మంచిదని చెప్పి సినీ వర్గాల్లో అలాగే ఇటు అభిమానులతో పాటు అందరూ కూడా కోరుకుంటారు. అంటే మొత్తానికి యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా వాళ్ళు మాత్రం అలా అంటే డైరెక్ట్ గా వాళ్ళు చేయడం వల్ల మాత్రమే ఈ వరుస గాయాలకి ఇది కూడా ఒక కారణం అనే చెప్పొచ్చా? రైట్, ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు ఒకప్పుడు డూపులు వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు సినీ ప్రముఖులు ఎవరైతే పెద్ద వీళ్ళు ఉంటారో పవన్ కళ్యాణ్ నుంచి వీళ్ళందరూ కూడా ఏంటంటే డూపులు వాడకుండా వాళ్ళే ముందుండి సినిమాని మేము పైకి తీసుకెళ్తామని వాళ్ళు సినిమా ఇండస్ట్రీ బతకాలి అని చెప్పి డెఫినెట్లీ వాళ్ళు సినిమా పట్ల వాళ్ళకున్న ఆసక్తితో వాళ్ళంతా కూడా చాలా కృషి చేస్తున్నారు. సో ఈ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంతో కృషి పెడుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే జాగ్రత్తగా వైద్య నిపుణుల సమక్షంలో కానీ ఏదైనా జరిగితే బాగుంటుంది అని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే త్వరలోనే ఎన్టీఆర్ కూడా మళ్ళీ డ్రాగన్ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో అభిమానులు ఎవరు కూడా చింతించవద్దు అని చెప్పి ఇక్కడ వాళ్ళ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అయితే మనకి చెప్పడం జరుగుతుంది. సో ఎన్టీఆర్కి సంబంధించి హెల్త్ అప్డేట్ ఏదైతే ఉందో సర్జరీ విజయవంతం అయింది. అలాగే అభిమానులు ఎవరు కూడా చింతించకుండా వాళ్ళు వైద్యుల సమక్షంలో ఇదైతే జరిగింది కాబట్టి సక్సెస్ఫుల్ అయింది. సో త్వరలోనే మళ్ళీ డ్రాగన్ సినిమాలో షూటింగ్లో ఆయన శరవేగంగా పాల్గొంటారు. అలాగే మనకి వచ్చే సంవత్సరం జూన్ 11వ తారీఖున డ్రాగన్ సినిమా విడుదలకైతే ఉంది కాబట్టి మళ్ళీ డేట్స్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కొంతమంది సినీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. కానీ దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సంజయ్. టాలీవుడ్ హీరోలు ఇటీవల హాస్పిటల్ బాట పడుతున్నారు. తీవ్ర గాయాలతో కొన్నాళ్లుగా సర్జరీలు చేయించుకుంటున్నారు. కొన్ని నెలలుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది హీరోల సర్జరీల వ్యవహారం. యువ హీరోలతో పాటు సీనియర్లు కూడా గాయాల పాలవుతుండటం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ సర్జరీ జరుగుతోంది. కిమ్స్ కి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ ని సర్జరీ ప్రోటోకాల్ పూర్తయ్యాక ఆపరేషన్ థియేటర్ కి తరలించారు. తారక్ భుజానికి ప్రస్తుతం శస్త్రచికిత్స జరుగుతోంది. భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స చేసుకోవాలని ఇటీవల వైద్యులు సూచించడంతో జూనియర్ ఎన్టీఆర్ కి ఈ రోజు శస్త్రచికిత్స జరుగుతోంది. సాయంత్రం 4 గంటలకు చికిత్స పూర్తి అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రాగన్ షూటింగ్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగింది. రిస్కీ స్టంట్ చేస్తుండగా ఆయన కుడి భుజానికి గట్టిగా దెబ్బ తగిలింది. ఆ సమయంలోనే ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు కనీసం 6 నుంచి 8 వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయితే భుజం కండరాలు త్వరగా సాధారణ స్థితికి చేరాలంటే శస్త్రచికిత్స తప్పనిసరి అని సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లు తాజాగా నిర్ణయించారు. సర్జరీ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ కనీసం 2 నెలల పాటు సినిమా షూటింగ్స్ కి పూర్తిగా దూరంగా ఉండబోతున్నారు. ప్రస్తుతం ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో పాటు రాబోయే ఇతర పాన్ ఇండియా ప్రాజెక్టుల డేట్స్ కూడా కాస్త రీషెడ్యూల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే మళ్లీ కెమెరా ముందుకొస్తారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.